నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసరికి ఛత్రినాకలో అంటే హైదరాబాద్లో ఛత్రినాక అనే ఒక ఏరియా ఉంది. సో ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలో ఒక యువతిపై ఒక యువకుడైతే కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన అయితే ఛత్రినాకలో ఈరోజు జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఈ ఇంట్లోనే ఎర్లీ మార్నింగ్ 8:45 టు బిట్వీన్ 9 ఈ టైం లోపల ఒక యువకుడు కత్తితో ఒక యువతిని మరీ దారుణంగా ఇట్లా గొంతులో పొడిచాడు, అదేవిధంగా పొట్టలో పొడిచాడు. సో ఎందుకు పొడిచాడంటే ఆ యువతిపై అతను కన్నేశాడని, అదేవిధంగా ఆ యువతని అతను లవ్ చేస్తున్నాడని కొన్ని రోజుల నుంచి ఆమె వెంట పడతా ఆమె ఆ ప్రేమను నిరాకరించడంతో సో అతను ఆవేదన గురి బయట కొంతమంది నాకు చెప్తున్నారు అతనికి గంజాయి అలవాటు ఉందని. సో గంజాయి మత్తులో వచ్చేసి ఆమెను పొడి చేశాడని సో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏదైతేనే ఇక్కడ ఇదైతే జరిగింది, మనకి పక్కనైతే ఆ పక్కన రూమ్ ఉంది, ఆ రూమ్లో విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పైన మనం చూడండి, ఈ పైన మనం కట్టను సంబంధించింది కూడా ఇది ఇరిగిపోయింది. పొద్దున్నే తాగిన మైకంలో గంజాయి మైకంలో వచ్చి సో ఇక్కడ ఆ యువతిపై అయితే దారుణంగా కత్తితో పొడవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ యువతి అయితే తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉండడం జరిగింది ఉస్మానియాలో. సో ఇక్కడ మనం చూసుకోవాలి ఏంటంటే, ముందుగా యువతకి అయితే ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయిపోయింది. అయినా సరే ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయిపోయి విడాకులు తీసుకొని వాళ్ళ భర్తతో విడాకులు తీసుకొని వాళ్ళ అమ్మతో ఒంటరిగా నివసిస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారంట. సో ఇక్కడ కేవలం వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. సో ఆ యువకుడు దీన్ని గమనించి సో ఈమె వెంటపడి ఎన్ని రోజులు వెంటపడి సో ఆమెను లైంగికంగా వేధించడంతో, ఆమె నిరాకరించడంతో సో ఇదంతా అతను తట్టుకోలేక ఒక మానసిక క్షోభ గురయ్యి అతను ఏదో సంథింగ్ ఏదో తీసుకొని సో ఎర్లీ మార్నింగ్ 8:45 టు బిట్వీన్ 9 ఆ టైంలో అతను కత్తితో ఆమె గొంతులో అయితే పడవడం జరిగింది, అదేవిధంగా కడుపులో కూడా పడవడం జరిగింది. సో ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కోతవేటు దూరంలోని పోలీస్ స్టేషన్ ఉంది. అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్ కూడా ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ అయితే దూరం లేదు. సో ఇంత దగ్గరలో కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు ఇంత ధైర్యానికి ఒడిగట్టి ఇంత ధైర్యం చేసి ఇంత దారుణంగా ఒడిగట్టాడంటే అది మామూలు విషయం కాదు. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కిటికీ కూడా బద్దలు చేశారు. సో ఇక్కడ కిటికీ కూడా మొత్తం బద్దలు చేసి లోపల మనకి రక్తపు మడుగు అయితే కనిపిస్తుంది. వాళ్ళ అమ్మగారు పొద్దున్నే షాప్కి వెళ్ళడం అంటే ఉదయం వాళ్ళ అమ్మగారు 8:30 సంథింగ్ కింద షాప్కి వెళ్ళిందంట రోడ్డు మీదకి. ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఇతను ఫాస్ట్గా పరిగెత్తుకు పైకి వచ్చి ఈ అమ్మాయి అప్పుడే ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతుందంట. సో ఈ రెడీ అయ్యే సమయంలో మనోడు పైకి వచ్చి టకటక పైకి వచ్చి ఈ అద్దాన్ని ఫస్ట్ తలుపు వేస్తుంటే తలుపు తీయలేదంట. సో ఈ అద్దాన్ని పగలగొట్టి దీంట్లో నుంచి ఫస్ట్ లోపల అవతల పక్క ఇంకొక అద్దం ఉంది, ఆ అద్దం ఇప్పుడు వాళ్ళు డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు. సో మనమైతే ఇది విజువల్స్ చూసుకోవచ్చు. సో ఆ తలుపు నుంచి లోపలికి వచ్చేసి ఆ అమ్మాయి స్నానం చేసి బయటకు వస్తుండగా సో సడన్గా అమ్మాయిని కత్తితో పొడిచి ఇట్లా మరీ రక్తపు మడుగు మనకు కనిపిస్తుంది లోపల. కత్తితో మరీ అతి దారుణంగా అయితే పొడవడం జరిగింది. సో హుటాహుటిన పక్కనే పోలీస్ స్టేషన్ కాబట్టి హుటాహుటిన పోలీసులు వచ్చి ఏం జరిగింది ఎలా జరిగిందని చూసే అప్పటికల్లా ఆమెకి గొంతులో ఆ కత్తితో చాలా తీవ్రమైన గాయాలైతే కత్తితో చాలా తీవ్రమైన గాయాలతో అయితే ఆమె ఉంది. సో ఇంతలో ఈ యువకుడైతే పరారయ్యారు. ఎలా జరిగిందని కొన్ని విషయాలని చుట్టుపక్కల ఉన్న ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళని అడుగుదాము. అదేవిధంగా కింద ఇంటి ఓనర్ ఉంది, సో ఆమెను కూడా అడుగుదాము. బట్ ఏమైతే ఇక్కడ రెంటల్కి ఉంటున్నారంట. సో వీళ్ళ కూతురు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుందంటే ఎవరైతే ఇప్పుడు హత్యకు గురయ్యారు ఎవరైతే ఇప్పుడు ఈ గాయాలకు గురయ్యారు ఆమె ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుందంట. ఆ జాబ్ చేస్తూ వాళ్ళ అమ్మను చూసుకుంటా ఉందంట. సో ఇప్పుడు అసలు ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది అనేది కింద స్థానికులు అదేవిధంగా కింద ఆ ఇంటి హౌస్ ఓనర్ ఉన్నారు. సో ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడు మన కింద ఎవరైతే ఈ హౌస్ ఓనర్ ఉన్నారో సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో ఆ మహిళపై ఈ అటాక్ జరిగిందో సో ఇక్కడ కింద ఓనర్ ఉన్నారో ఆమెతో మాట్లాడదాం. మేడం అసలు ఏమైంది మేడం, ఎన్ని గంటల సమయంలో ఈ మర్డర్ అటాక్ జరిగింది? 9:30 వరకు అయిందండి. ఇది మార్నింగ్ ఆమె తను జిమ్కి వెళ్ళేసి వస్తుంది. జిమ్కి వెళ్ళి వచ్చినాక పైకి వెళ్ళింది, మరి ఏమైందో తెలియదు. 9:15 అట్లా అరుస్తూ ఉంది లోపలికించి. మా ఆయన వెళ్ళి డోర్లు అవన్నీ బలగొట్టిండు. అంత లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఆమెని తీసుకొని పోయారు. వాడు స్క్రూ డ్రైవర్తో కూర్చుండంట, స్క్రూ డ్రైవర్ పెట్టి కూర్చాడంట. ఎట్లా గొంతులో కూర్చొని కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమైనది? రాలేదండి ఇంతవరకు అయితే. స్క్రూ డ్రైవర్ అని తెలిసింది, కత్తిపీట స్క్రూ డ్రైవర్ అని తెలిసింది. ఇక దాని తర్వాత ఇక మేము అదే ప్రయత్నంలో ఉన్నాము, ఎట్లున్నది కండిషన్ అని. సీరియస్ కండిషన్లో ఉందంట. అంటే వాళ్ళిద్దరు లవర్సా లేకపోతే అమ్మాయిని అతను వేధిస్తున్నాడా? ఏమో అండి, మాకు అంతా పరిచయం లేదు. మేము ఓనర్స్ కదా, వాళ్ళు రెంటర్స్ ఏం చేస్తారో మాకు తెలియదు కదా. అంటే ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు రెంటల్గా? 3 years నుంచి ఉన్నారా? సరే మరి 3 years నుంచి ఉంటే కనీసం వాళ్ళ బాగోగులు మీరు చెప్తా ఉంటారు కదా. వాళ్ళు అంత పరిచయం ఎక్కువ లేదు, ఏదో మామూలుగా రెంటర్స్ అంతే. మేము ఎక్కువ మాట్లాడము చేయము. అంటే ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఎవరెవరు? వాళ్ళ అమ్మ ఒకతేనా, వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారా? వాళ్ళ మమ్మీ ఒకతే ఉంటుంది.
ఆహా లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయారట. డైవర్స్ ఇచ్చేసుకుని దూరంగా ఉండిపోయారు. ఏమో మాకు కూడా తెలియదు, జస్ట్ అంతే తెలియదు మాకు. సో వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటారు. అంటే అతను గంజాయి మత్తులో వచ్చి ఆ అమ్మాయిని అటాక్ చేసిన కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలో నిజమెంత ఉంది? ఏమో అండి తెలియదు మాకు, అదైతే గంజాయి అంతా తెలియదు నాకు, జస్ట్ డ్రింక్ చేస్తానని తెలుసు. సో అబ్బాయి ఇటు నుంచి వచ్చాడు లేదా పక్క బిల్డింగ్ నుంచి పైకి వెళ్ళాడా? మేము ఏం చూడలేదు, జస్ట్ లోపల అరుపులు వినబడితే మేము వెళ్ళి తీసినాం డోర్స్, పలగొట్టి డోర్లు తీయడము పలగొట్టడము అట్లా జరిగింది. సో ఆ టైంలో వాళ్ళ మమ్మీ ఇక్కడ లేదా? లేదు, మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతుంది ఆమె డ్యూటీకి. ఆమె ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ మమ్మీ? ఆ అమ్మాయి హౌస్ కీపింగ్ అని చేస్తుంది, జూబ్లీస్లో చేస్తుంది. ఈ అమ్మాయి కాస్మెటిక్స్లో జాబ్ చేస్తుంది. ఒక 3 years నుంచి ఉన్నారు కాబట్టి సో కనీసం వాళ్ళకి బాబులు మీరు ఎప్పుడు వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను మీతో పంచుకున్నారా? నువ్వేం పట్టించుకోలేదు, ఏదో జస్ట్ మామూలుగా తిన్నావా అంటే తిన్నా, బాయ్ అంటే బాయ్, అంతే. సో మనం చూసాం కదా పైన ఏం జరిగింది అనేది పూర్తిగా కింద ఎవరైతే ఇక్కడ హౌస్ ఓనర్ ఉన్నారో ఆమె అయితే మనకి పూర్తిగా ఏం జరిగింది, అబ్బాయి గురించి ఆమె చెప్పింది కొంచెం మందు తాగి వచ్చాడని కొన్ని వార్తలు వస్తున్నాయి, అది నిజమే అని చెప్పింది. సో ఏదైతే జరిగింది అయితే ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి సంథింగ్ ఆ టైం వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పింది. వాళ్ళ హస్బెండ్ వెళ్ళి కొంచెం అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేసింది. పక్కన కోతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి వెంటనే ఆ అమ్మాయిని కాపాడి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ అమ్మాయికి హాస్పిటల్ సీరియస్గా ఉందంట. సో ఒకసారి మనం కూడా హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం జరిగింది అని వాళ్ళ అమ్మగారు లేకపోతే ఆ అమ్మాయి కూడా ఒకవేళ అమ్మాయి మాట్లాడే స్థితిలో ఉంటే అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో మనం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న హౌస్ ఓనర్తో అయితే మాట్లాడాము. మనకు కనపడుతుంది కదా పైన పూర్తిగా ఇదే 3 స్టార్ బిల్డింగ్ అయితే. సో ఈ బిల్డింగ్లో 3rd floorలో ఉంటారు వాళ్ళు. సో ఈ ఘటన జరిగింది కూడా 3rd floorలో జరిగింది. సో మరలా ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఆస్ట్రా అనే హాస్పిటల్లో అయితే అమ్మాయి అడ్మిట్ చేయడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ బంధువులు కానీ లేకపోతే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడు మనమైతే హాస్పిటల్కి వచ్చాము. పక్కన మనకి కనపడుతుంది ఓవైసీ హాస్పిటల్. సో ఈ హాస్పిటల్ దగ్గర వస్తే బట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ప్రస్తుతానికి అయితే మాట్లాడే స్థితిలో అయితే లేరు. సో జరిగింది అయితే అది. సో కెమెరామెన్ అజయ్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్. సో ఇప్పుడు మన కింద ఎవరైతే ఈ హౌస్ ఓనర్ ఉన్నారో సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో ఆ మహిళపై ఈ అటాక్ జరిగిందో. సో ఇక్కడ కింద ఓనర్ ఉన్నారో ఆమెతో మాట్లాడదాం. మేడం అసలు ఏమైంది మేడం, ఎన్ని గంటల సమయంలో ఈ మర్డర్ అటాక్ జరిగింది? 9:30 వరకు అయిందండి ఇది. మార్నింగ్ ఆమె తను జిమ్కి వెళ్ళేసి వస్తుంది. జిమ్కి వెళ్ళి వచ్చినాక పైకి వెళ్ళింది, మరి ఏమైందో తెలియదు. 9:15 అట్లా అరుస్తూ ఉంది లోపలికించి. మా ఆయన వెళ్ళి డోర్లు అవన్నీ పలగొట్టిండు. అంత లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఆమెని మనీ తీసుకొని పోయారు. వాడు స్క్రూ డ్రైవర్తో కూర్చుండంట, స్క్రూ డ్రైవర్ పెట్టి కూర్చాడంట. ఎట్లా గొంతులో కూర్చొని కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమైనది? రాలేదండి ఇంతవరకు అయితే. స్క్రూ డ్రైవర్ అని తెలిసింది, కత్తిపీట స్క్రూ డ్రైవర్ అని తెలిసింది. ఇక దాని తర్వాత ఇక మేము అదే ప్రయత్నంలో ఉన్నాము, ఎట్లున్నది కండిషన్ అని. సీరియస్ కండిషన్లో ఉందంట. అంటే వాళ్ళిద్దరు లవర్సా లేకపోతే అమ్మాయిని అతను వేధిస్తున్నాడా? ఏమో అండి, మాకు అంతా పరిచయం లేదు. మేము ఓనర్స్ కదా, వాళ్ళు రెంటర్స్ ఏం చేస్తారో మాకు తెలియదు కదా. అంటే ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు రెంటల్గా? 3 years నుంచి ఉంటున్నారా? సరే మరి 3 years నుంచి ఉంటే కనీసం వాళ్ళ బాగోగులు మీరు చెప్తా ఉంటారు కదా వాళ్ళు? అంత పరిచయం ఎక్కువ లేదు, ఏదో మామూలుగా రెంటర్స్ అంతే. మేము ఎక్కువ మాట్లాడము చెయ్యము. అంటే ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఎవరెవరు? వాళ్ళ అమ్మ ఒకతేనా, వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారా? వాళ్ళ మమ్మీ ఒకతే ఉంటుంది. ఆహా లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయారట. డైవర్స్ ఇచ్చేసుకుని దూరంగా ఉండిపోయారు. ఏమో మాకు కూడా తెలియదు, జస్ట్ అంతే తెలియదు మాకు. సో వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటారు. అంటే అతను గంజాయి మత్తులో వచ్చి అమ్మాయిని అటాక్ చేసిన కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలో నిజమెంత ఉంది? ఏమో అండి తెలియదు మాకు, అదైతే గంజాయి అంతా తెలియదు నాకు, జస్ట్ డ్రింక్ చేస్తానని తెలుసు. సో అబ్బాయి ఇటు నుంచి వచ్చాడు లేదా పక్క బిల్డింగ్ నుంచి పైకి వెళ్ళాడా? మేము ఏం చూడలేదు, జస్ట్ లోపల అరుపులు వినబడితే మేము వెళ్ళి తీసినాం డోర్స్, పలగొట్టి డోర్లు తీయడము పలగొట్టడము అట్లా జరిగింది. సో ఆ టైంలో వాళ్ళ మమ్మీ ఇక్కడ లేదా? లేదు, మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతుంది ఆమె డ్యూటీకి. ఆమె ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ మమ్మీ? ఆ అమ్మాయి హౌస్ కీపింగ్ అని చేస్తుంది, జూబ్లీస్లో చేస్తుంది. ఈ అమ్మాయి కాస్మెటిక్స్లో జాబ్ చేస్తుంది. ఒక 3 years నుంచి ఉన్నారు కాబట్టి సో కనీసం వాళ్ళకి బాబులు మీరు ఎప్పుడు వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను మీతో పంచుకున్నారా? నువ్వేం పట్టించుకోలేదు, ఏదో జస్ట్ మామూలుగా తిన్నావా అంటే తిన్నా, బాయ్ అంటే బాయ్, అంతే.